ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ఊహించని షాక్ ఇచ్చిందా కూటమి ప్రభుత్వం, అది కూడా అసెంబ్లీ సాక్షిగా. తాజాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉద్యోగులు పీఆర్సీ, ఐఆర్, డిఏ బకాయిలపై ప్రశ్నించారు. వాళ్ళు అక్కడ సభలో లేకపోయినా ప్రశ్నోత్తరాలు అయితే సంధిస్తున్నారు కాబట్టి పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారు అనేది ఎమ్మెల్యేలు తాటిపత్రి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విరూపాక్ష ప్రశ్నలకు మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఉద్యోగులు ఐఆర్, పీఆర్సీ అంశం పరిశీలనలో ఉంది, ఎప్పుడు ఇస్తారు అనేది సమాధానం అయితే చెప్పలేదు. అలాగే ఎంత ఇస్తారు అనేది కూడా చెప్పకుండా దాటవేశారట. అయితే డిఏ బకాయిలు మాత్రం 12,119 కోట్లు ఉంది అనేది ప్రభుత్వం చెబుతుంది. ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం చెప్పలేదు. ఈ సమాధానాలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక తీవ్ర నిరాశ అయితే నెలకొంది అనేది. అంటే ఇప్పట్లో పీఆర్సీ ఉండదు, అలాగే వీళ్ళు అడిగిన పీఆర్సీ కానీ ఐఆర్ కానీ డిఏ బకాయిలు ఎంత ఉన్నది చెప్పారు, కానీ అది కూడా ఎప్పుడు ఇస్తారు అనేది చెప్పలేదు. దాంతో ఇప్పట్లో వస్తుందా లేదా అనేదే ఒక రకంగా ఇది ఉద్యోగులకి పెద్ద ఊహించని షాక్. ఎందుకంటే దాని మీద ఇంకా క్లారిటీగా లేదు ప్రభుత్వం. ఇప్పట్లో ఇచ్చే ఉద్దేశం కూడా లేదు అనేది. ఇచ్చే ఉద్దేశం ఉంటే ఈ నెలలో ఇస్తామో, దసరాకి ఇస్తామో, దీపావళికి ఇస్తామో, సంక్రాంతికి ఇస్తామో ఒక లెక్క చెప్పేవారు. అది చెప్పలేదు అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పట్లో ఐఆర్ లేనట్టే, పీఆర్సీ లేనట్టే. ఆ డిఏ బకాయిల విషయంలో వాళ్ళు కనీసం 1-2 డిఏలు రిలీజ్ చేయమంటున్నారు. ఆ విషయంలో కూడా క్లారిటీ లేదు. మరొకసారి ప్రభుత్వం ఉద్యోగుల్ని మోసం చేసింది అనేది వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్.